అంతేకాదు ఇక్కడ పరిస్థితి ఎలాగుంది అనంటే మొదటి 3 వచనాలని చూస్తే 2వ వచనం చూడండి. ఈయన షూషను కోటలో ఉన్నాడు. కిస్లేపు మాసము అన్నప్పుడు నవంబర్ డిసెంబర్ కిస్లేపు అంటే. సో ఆయన షూషను అంటే రాజుగారి కోటలో ఉండగా నెహెమ్యాను కలవటానికి వచ్చారు. ఎవరు వాళ్ళు? నా సహోదరులలో హనాని ఒకడును యూదులలో కొందరును వచ్చేది. అందరి డీటెయిల్స్ ఇక్కడ రాయబడలేదు, కానీ ఒకళ్ళ పేరు అయితే రాయబడింది. ఆయన పేరేంటంట? హనాని. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఈ హనానిని ఆ తర్వాత హనన్య అనేటువంటి వీళ్ళిద్దరిని కూడా యెరూషలేము పైన అధికారులుగా నియమించాడు. ఇదే హనాని మనకి 7వ అధ్యాయం దగ్గర కనబడతాడు మళ్ళీ. సో ఈ హనాని వచ్చి ఏం చేశాడు అని అంటే యెరూషలేము యొక్క వాస్తవ పరిస్థితి ఎలాగుంది అనే దానిని వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని వచ్చాడు. వాళ్ళు రాగానే ఈయన అడిగాడంట, ఏమని? చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు ఎలా ఉన్నారు? చెరపట్టబడ్డారు కదా, మరి వాళ్ళల్లో మిగిలినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? అంత బానే ఉందా? సాధారణంగా కొంత సమయం తర్వాత కలిసారనుకో ఏం అడుగుతారు? ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి, ఇయ్య కదా అడిగేది, మంచి చెడు. సో వీళ్ళు కనబడగానే, వీళ్ళు అక్కడికి రాగానే నెహెమ్యా కూడా ఏమడుగుతున్నాడు? ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారు అని అడుగుతున్నప్పుడు వాళ్ళ సమాధానం చూడండి. 3వ వచనం అందరు చదవండి. 3వ వచనం. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను బహుగా నిందను పొందుచున్నారు. ఎలా ఉందంటే పరిస్థితి? భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నారు, బహుగా నిందని కూడా అనుభవిస్తా ఉన్నారు. కొంతమందికి ఎంత శ్రమ పెట్టినా కొంచెం తట్టుకోగలుగుతారు, కానీ ఒక మాట అంటే కూలిపోతారు. కొంతమందికి ఎన్ని మాటలన్నా సరే తోలుమందం అనమాట, పట్టించుకోరు, కానీ శ్రమ రాగానే కూలిపోతారు. ఈ కేసు వేరు, ఆ కేసు వేరు, 2 కేసులు ఉంటాయి. కానీ వీళ్ళు నిందలంటే ఏంటి వాస్తవంగా? దేన్ని నింద అంటాము? ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, దాన్ని ఎత్తి మాట్లాడారు, దాన్ని నింద అంటారా? నింద అంటే ఏంటి? చెయ్యని దానిని నువ్వు చేసావు అని దాని మీద, అక్కడ చెయ్యని దానిని, తప్పుడు విషయాల్ని మీద చొప్పించేటువంటి ప్రయత్నం చేయటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అన్నమాట. నింద మోపుతా ఉన్నారు. కొంతమందికి చెయ్యని దాన్ని అనగానే ఎంత ఇదైపోతా ఉంటారో. కానీ అది కూడా వన్ ఆఫ్ ది సాటన్ అటాక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాల్లో చేయకుండా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు పర్సనల్ గా. నీకు తెలుసా ఈ అన్నట్లాగా ఎవరో చెప్తారు. కొంతమందికి కొరికే వాళ్ళంటే, చెవులు కొరికే వాళ్ళంటే ఎంత ఇష్టమో, ఏం పర్వాలేదు. కానీ అది కూడా వన్ ఆఫ్ ది ఏరియా. కొన్నిసార్లు భౌతికమైన శ్రమ అయితే, ఇంకొన్నిసార్లు నిందలు మోయవలసి వస్తుంది, ఒక క్రైస్తవుడిగా లేదా పరిచర్లో అయినా సరే. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంట? బహుగా శ్రమని, బహుగా నిందని పొందుతున్నారు. నెహెమ్యాకు వచ్చినటువంటి సమాధానం ఇది ఆయన ప్రశ్నకి. ఆ తర్వాత ఎలా ఉందంట పరిస్థితి? అంతేకాదు, ప్రజల పరిస్థితి పక్కన పెట్టి ఇప్పుడు యెరూషలేము యొక్క పరిస్థితిని గురించి చెప్తున్నారు వీళ్ళు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఒక్క వచనంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేశారు. ప్రజల పరిస్థితి చెప్పారు, ఆ ప్లేస్ యొక్క పరిస్థితి లేదా యెరూషలేము యొక్క పరిస్థితి కూడా చెప్పారు. ప్రజలేమో బహుగా శ్రమను అనుభవిస్తున్నారు శత్రువు వలన, బహుగా నిందలు అనుభవిస్తున్నారు చెయ్యకపోయినా సరే శత్రువు వలన. ఇది ప్రజల పరిస్థితి. మరొక వైపు యెరూషలేము యొక్క పరిస్థితి చూస్తే ఏమైపోయినాయి? ప్రాకారము పడద్రోయబడింది. రెండవది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి.
ప్రాకారం లేని పట్టణం అని అంటే దానికి ఏముండదు, సెక్యూరిటీ అనేది ఉండదు. సామెతల గ్రంథంలో ఈ పోలికని వేరేలాగా తీసుకొస్తాడు. ఏమని అంటాడనంటే, ప్రాకారము లేని పట్టణము ఎలాంటిదో తన హృదయమును అణుచుకొన లేనివాడు కూడా అట్లాంటోడే అంటాడు. అంటే ఏంటి? కంట్రోలింగ్ అనేది లేకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చేతగానోడు ఎట్లాంటాడంట? ప్రాకారము లేని పట్టణము లాంటోడు అంట. ఆ రిఫరెన్స్ గుర్తుంది ఎవరికన్నా? సామెతల గ్రంథంలో ఎక్కడ వచ్చినా ఎవరికన్నా గుర్తుంటే చెప్పండి వెంటనే. సరే, జ్ఞాపకం వస్తే చెప్తాలేండి. కాబట్టి ఇక్కడికి వచ్చేయండి. ఏమంటున్నాడు? ఇది పరిస్థితి. మొట్టమొదటిగా నెహెమ్యా దగ్గర నుంచి మనం గమనించవలసింది ఏంటి అని అంటే, మొదటిగా సమస్యని విన్నాడు. చదవండి. ఎంత? 25, 28 చదవండి. అది ప్రాకారం లేకపోతే పురం ఎలాగ పాడైపోతుందో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అదే విధంగా పాడైపోతాడు, నాశనం అయిపోతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాకారం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెహెమ్యా యొక్క ప్రార్థనలో ఆ రోజు ఆయన ప్రార్థన దేని కొరకంటే, పాడైపోయినటువంటి పట్టణం కోసం, పాడైపోయినటువంటి తన ప్రజల యొక్క పరిస్థితి కోసం. ఈరోజు మనము కూడా మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా మన లోకల్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఈవెన్ మన యొక్క కుటుంబాలు, ఇంకొంచెం దగ్గరకు వస్తే సొంత జీవితం, వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ రకమైన ప్రార్థనని అలవాటు చేసుకోవాలి. పాడైపోయినవి మరలా కట్టబడాలంటే ఏం చేయాలి? కోల్చబడినవి మరలా కట్టబడాలంటే ఏం చేయాలి? కాల్చబడినవి మరలా కట్టబడాలి అని అంటే ఏం చేయాలి? ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతుంది. ఒకటి రివైవల్, మరొకటి రీబిల్డ్. రివైవల్ అన్నప్పుడు ఉజ్జీవము, రీబిల్డ్ అంటే మరలా తిరిగి కట్టబడటం. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనకి కనబడుతున్నటువంటి విషయాలు. కాబట్టి నెహెమ్యా ఎటువంటి వాడో ఆయన యొక్క క్యారెక్టర్ ని మనము తర్వాత చూడొచ్చు. అయితే నెహెమ్యా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అని అంటే, ద లార్డ్ కన్సోల్స్. ఏంటంట? ద లార్డ్ కన్సోల్స్. కాబట్టి యెహోవాయే ఆదరించువాడు, యెహోవాయే కన్సోల్ చేసేటువంటి దేవుడు, లేకపోతే ఓదార్చువాడు. యెహోవాయే ఓదార్చువాడు. నెహెమ్యా అనే పేరుకి అది అర్థము, భావము. యెహోవాయే ఓదార్చువాడు. వీళ్ళకి ఏం కావాలి? వాస్తవంగా ఓదార్పే కావాలి. వీళ్ళకి ఏం కావాలి? దేవుడికి తెలుసు. కాబట్టి నాకు ఇక్కడ నెహెమ్యా యొక్క స్పందన ఎలాగుంది అనే దానిని ఆలోచిస్తున్నప్పుడు, ముందు ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళల్లో మిగతా వాళ్ళ పేర్లు లేవు, కానీ హనాని అనేటువంటి వ్యక్తి పేరు ఉంది. హనాని చేసిన పని ఎట్లాంటి పని? ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే నెహెమ్యా స్పందించేవాడా? ఈ రోజుల్లో లాగే ఉన్న వాట్సాప్ స్టేటస్ లో, జీమెయిల్స్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఉన్నాయా తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేయడానికి? ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే ఎక్కడో ఉన్నాడు దాన్ని పట్టుకొని కొండలు లోయలు దాటుకుంటా వచ్చేవాడు. ఈడు అసలు ఇన్ఫర్మేషన్ ని తెచ్చేలోపే మార్గ మధ్యంలోనే క్రూరముగాలకి బలైపోతాడా, లేదా దొంగలకి బలైపోతాడా, అసలు చేరతాడో లేదో గ్యారంటీ కూడా లేదు. ఇన్ఫర్మేషన్ పాస్ చేశాక మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్తాడా లేదా అనేది గ్యారంటీ కూడా లేదు. ఈ రోజుల్లో అయితే మనకి కాన్ఫిడెంట్ గా ఒంటరిగా పంపించడానికి కూడా ఈవెన్ ఆడవాళ్ళైనా సరే ఎక్కిచ్చేస్తున్నారు. ఎందుకు? ఈ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అట్లాంటివి. ఏమీ తెలియని పెద్దవాళ్ళు కూడా నీకెందుకు, అక్కడ వాళ్ళు ఎక్కిస్తారు, దిగే దగ్గర నేను ఉంటాను, నీకెందుకు అంటున్నారు.
అలాగుంది ఈరోజు పరిస్థితి. ఆ రోజుల్లో అట్లా లేవు. కానీ అట్లాంటి టైంలో హనాని ఇంకొంతమంది సహోదరులు కలిసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తీసుకొని రావటం అనేది వాళ్ళు చెయ్యగలిగిన గొప్ప పరిచర్య. చాలాసార్లు నెహెమ్యాని బాగానే గుర్తు చేసుకుంటాం, కానీ ఈ హనాని గుర్తురాడు మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి చిన్న పరిచర్య కూడా ప్రాముఖ్యమైందే. చాలాసార్లు పుల్పిట్ మీద పరిచర్యకే ఎక్కువ పోటీ ఉంటుంది. టాయిలెట్లు గడిగే పరిచర్యకి పోటీనే ఉండదు. ఎందుకు? ఇదేమో కనబడుతున్నాము, అక్కడేమో కనబడట్లేదు. తట్లేసే పనికి పోటీ ఉండదు, ఊడ్చే పనికి పోటీ ఉండదు, మళ్ళీ వడ్డించే పని దగ్గర పోటీ ఉంటుంది. జాగ్రత్తగా మనం గమనిస్తే వండే పని దగ్గర పోటీ ఉండదు. మీరు చేస్తారా అని అడగాలన్నమాట. సో ప్రతి చిన్న పని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హనాని ఆయన చేయగలిగిన పని ఆయన చేశాడు. అందుకే దేవుడు ఆయనకి తర్వాత యెరూషలేము మీద అధికారిగా 7వ అధ్యాయం 2వ వచనంలో ఇందాక చదివాం, తనకి ఇవ్వవలసినటువంటి సముచిత స్థానాన్ని దేవుడు నెహెమ్యా ద్వారా హనానికి ఇచ్చాడు. సరే, ఇక్కడ మనకి 2 ప్రాముఖ్యమైనటువంటి సెట్స్ ని మనం చూడొచ్చు. ఈ యొక్క బుక్ మొత్తాన్ని కూడా చూస్తే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి పుస్తకంలో? ఇప్పుడు పేజీలు చెప్పకూడదు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13 అధ్యాయాలు. రైట్. సో ఏ పుస్తకము 39 చెప్పమంటే ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పాలి, ముందు నుంచి ఇటు వెనక నుంచి ఇటు చెప్పమన్నా చెప్పాలి. ఏ బుక్ లో ఎన్ని అధ్యాయాలు ఉన్నా చెప్పాలి. అర్థమైందా? ఇవన్నీ మినిమం మనకి యాజ్ ఏ బిలీవర్ ఇవన్నీ మినిమం తెలిసి ఉండాలి. 13 అధ్యాయాలు. మొదటి 7 అధ్యాయాల్లో మనకు కనబడేటువంటి 2 కూడా ప్రాబ్లమ్సే. మొదటి 7 అధ్యాయాల్లో ప్రాబ్లం ఏంటంటే గాడ్స్ వర్క్ నీడ్స్ రివైవింగ్ అండ్ రీబిల్డింగ్. దేవుని యొక్క పని, ఆ పనికి రివైవ్ అంటే ఉజ్జీవము కావాలి. ఆ పని కొరకైన ఉజ్జీవము, ఆ పని కొరకైనటువంటి తిరిగి కట్టబడటము అనేది ఇది ఫస్ట్ 7 చాప్టర్స్ మనం చూసేది. ఇక 8 నుంచి 13 అధ్యాయాల వరకు కనుక మనం చూస్తే అక్కడ కూడా ప్రాబ్లమే. ఇక్కడ ఏంటంటే గాడ్స్ పీపుల్ వాళ్ళకి కూడా రివైవల్ కావాలి, వాళ్ళకి కూడా రీబిల్డింగ్ అనేది కావాలి. అంటే దేవుని ప్రజలు కూడా ఉజ్జీవింపబడటము, దేవుని ప్రజలు కూడా మరలా కట్టబడటము. అంతే. ఈ బుక్ ని 2 మాటల్లో గుర్తుపెట్టుకోగలిగితే చాలు. రెండిటికి కూడా ఒకటే, ఉజ్జీవము కావాలి, తిరిగి కట్టబడటము. రివైవల్ అండ్ రీబిల్డ్ అనేది 2 స్థలాల్లో అవసరము. మొదటి 7 అధ్యాయాలేమో గాడ్స్ వర్క్, దేవుని పని. 8 నుంచి 13 అధ్యాయాలేమో గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. ఏ విధముగా ఇప్పుడు నెహెమ్యా మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటి? సమస్యని శ్రద్ధగా విన్నాడు. ఇప్పుడు ఒకవేళ కన్సర్న్ లేదనుకోండి, అంటే ఏ రకమైనటువంటి హృదయమే లేదు కొంచెం కూడా, అట్లాంటోడు అసలు అడుగుతాడు ఆ విషయాలు? మనోళ్ళు ఎలా ఉన్నారు, మన ఊరు ఎట్లా ఉంది అడుగుతారా? కన్సర్న్ లేనోడు. నెహెమ్యాకి ముందు తన ప్రజల విషయమై, తన యొక్క దేవుని పట్టణమైనటువంటి యెరూషలేం విషయమై ముందు ఆయనకి కన్సర్న్ ఉంది. కొంతమందికి ఊరొదులు వచ్చేసాక ఏదో ఒక రకంగా వస్తాం. నాలంటోడు మినిస్ట్రీ పేరుతో వచ్చాడు, ఒకడు ఉద్యోగం కోసం, ఒకటి చదువు కోసం వదిలేసి వచ్చాం. మరి సొంతోళ్ళ విషయంలో కన్సర్న్ వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందా? వాళ్ళని పట్టించుకోవాల్సింది, వాళ్ళకి గాస్పెల్ చెప్పవలసింది, ప్రయాసపడవలసింది మనమే. అందుకే మన వాళ్ళు కొన్ని అకేషన్స్ వచ్చినప్పుడు, బర్త్డేనో ఇంకొకటేనో ఏదో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ లేకపోయినా ఆ అకేషన్ ని యూజ్ చేసుకున్నా గాస్పెల్ చెప్పాలని పోయి వాళ్ళ విలేజెస్ లో మీటింగ్లు పెడతారు. చాలా సార్లు జరిగినాయి అట్లా. ఏదో ఒక అకేషన్ ని వాడుకోవాలి, సమకూర్చాలి, వాళ్ళందరినీ ఒక అటెంప్ట్ చేసేయాలి అంతే. దానికి కూడా మళ్ళీ ఇక్కడే గ్యాదర్ అయ్యి ఇక్కడే కోసుకొని మనకు మనమే తినిపించేసుకొని మనకి కృతజ్ఞత కూడిక అని ఒక పేరు పెట్టేసుకొని చెయ్యొద్దని కాదు, కానీ అకేషన్స్ ని యూజ్ చేసుకొని తెలివిగా ఏం చేయాలి? మనం సువార్తను చెప్పాలి. సొంత వాళ్ళని వదిలిపెట్టేయకూడదు. అక్కడ వదిలొచ్చాక ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక ఊరిని వదిలేయకూడదు. నెహెమ్యాకి తన వాళ్ళ విషయంలో కన్సర్న్ ఉంది కాబట్టి అడిగాడు.
రెండవది, చెప్పినప్పుడు సమస్యని విన్నాడు. 4వ వచనం చూడండి, ఆయన స్పందన ఎలా ఉంది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. సిచ్యువేషన్ ని ఎప్పుడైతే విన్నాడో నెహెమ్యాకి కలిగింది ఏంటి? ఫస్ట్ ఏడ్చాడంట. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. తన వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ని గమనించినప్పుడు, తన వాళ్ళ యొక్క పరిస్థితిని గురించి వినినప్పుడు, కళ్ళతో చూడలేదు, చెవులతో విన్నాడు అంతే పరిస్థితిని. దాన్ని వినినప్పుడే దాన్ని విజువలైజ్ చేసుకున్నాడు తన మైండ్ లో. ఎప్పుడైతే దాన్ని విజువలైజ్ చేసుకున్నాడో, అయ్యా ప్రజల పరిస్థితి ఇలా ఉంది, పట్టణం పరిస్థితి ఇలా ఉంది అని తాను ఊహించుకున్నాడో తన ఊహల్లో, వెంటనే తనకు కలిగింది ఏంటి? దుఃఖం. ఏడ్చాడు. లూకాసు వార్త 19లో మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏడ్చారంట. దేన్ని చూసి? యెరూషలేమును చూసి దాని విషయమై ఏడ్చి అనే మాట మనం చదువుతాం 19:41లో. ఆయన యెరూషలేమును సమీపించి దాని విషయమై ప్రభు ఏం చేశారంట? ఏడ్చారు. ఆయన ఏడ్చారు. అంతేకాదు, ఎలీషా కూడా ఏడ్చిన సందర్భము మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు గుర్తు చేసుకున్నాం. హజాయేల్ అనేటువంటి వాడు వచ్చాడు. రాజులు మొదటి గ్రంథం ఎలీషా టైంలో ఏం జరిగిందంట అసలు? ఈ రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు చూడండి, ఎన్నో అధ్యాయం అది? రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 6 కాదు 8 అండి. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 7 నుంచి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ మనకి కనబడేటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు జబ్బు చేసింది. ఈ రాజు ఏమన్నాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఒక పనోడు ఉన్నాడు, ఆ పనోడి పేరు హజాయేల్. ఈ హజాయేల్ని పంపించాడు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. దేని కొరకంటే, నా జబ్బు తగ్గి నేను బాగుపడతానా, లేకపోతే ఇటు నుంచి ఇటే టికెట్ తీసుకుని వెళ్ళిపోతానా, ఒకసారి ప్రవక్త దగ్గరికి వెళ్ళిరా అని పంపించాడు. మరి రాజుగారు పంపించేటప్పుడు మామూలుగా పంపిస్తాడా? పంపించడు. కాబట్టి హజాయేలు ఎట్లా బయలుదేరి వచ్చాడంట? 9వ వచనంలో చూస్తే 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకొని వచ్చాను. మన భాషలో చెప్పాలంటే ఒక 40 లారీస్ అనుకుందాం. ఒక లారీ అంతా డబ్బు, ఒక లారీ అంతా వస్త్రాలు, ఒక లారీ అంతా బంగారం, ఇంకో లారీ అంతా వెండి, ఇంకో లారీ అంతా వజ్రాలు. ఇట్లాగా రకరకాల శ్రేష్టమైనవి రాజు దగ్గర నుంచి మామూలు వస్తాయా? ఇప్పుడు హజాయేల్ యొక్క ముఖం ఎట్లా ఉందో తెలుసా? నేను ఎవరి దగ్గర నుంచి వచ్చానో తెలుసా? రాజు దగ్గర నుంచి వచ్చాను. ఏమనుకుంటున్నావు? అంతేకాదు, నేను నీకోసం ఏం తెచ్చానో తెలుసా? చూడిటు 40 ఒంటెలు. నేను ఎక్కడి నుంచి వచ్చానో చూడు, నీకోసం ఏం తెచ్చానో చూడు అని వీడి ముఖం అంతా గర్వంతో నిండిపోయింది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? హజాయేలు ముఖము చిన్నబోవునంతగా ఎలీషా ఏం చేశాడంట? 11వ వచనం, కన్నీళ్లు రాల్చాను. ముఖం చిన్నబోయేలాగా. ముందేమో ఈ ముఖం గర్వంతో ఉంది ఆపోజిట్ డైరెక్షన్ లో, ఇప్పుడు గర్వం పోయి ముఖం నార్మల్కి వచ్చింది. నార్మల్ నుంచి మళ్ళీ ఈ సైడ్ కి చిన్నబోతుంది. ముఖము చిన్నబోయేలాగా ఎలీషా ఏడ్చాడంట. అంటే ఎంత శోకండాలు పెట్టి ఏడ్చుంటాడు? హజాయేల్కి ఏం అర్థం కావట్లా. ఇంత గొప్ప దైవజనుడు, ఈ ప్రవక్త ఏంటి ఈ రకంగా ఏడుస్తా ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు అడిగితే ఎలీషా చెప్పిన సమాధానం ఏంటి? ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదువు, ఇజ్రాయేలు వారి యవనస్తులను నీవు కత్తి చేత హతము చేయదవు, ఇజ్రాయేలు పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదవు, ఇజ్రాయేలు స్త్రీల యొక్క గర్భిణుల కడుపులను చింపివేయదవు. కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాలుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ హజాయేల్ అనేవాడు కొంతకాలం తర్వాత, విత్ ఇన్ నో టైం, వాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం చేయబోతున్నాడో ఎలీషాకు తెలిసి ముందే.
ఇవన్నీ నువ్వు చేయబోతున్నావు, నాకు తెలుసు. అందుకే నిన్ను చూడగానే నాకు దుఃఖం వస్తా ఉంది. నువ్వు నా ప్రజలకి చేయబోయేటువంటి నాశనాన్ని చూసినప్పుడు. అక్కడ యేసుప్రభు కూడా ఎందుకు ఏడ్చారంట? యెరూషలేము మీదకి రాబోయేటువంటి నాశనాన్ని గుర్తు చేసుకుని ఆయన ఏడ్చారు. కాబట్టి మనము రక్షణ లేనటువంటి మన వారిని చూసినప్పుడు, వినినప్పుడు, లేదా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, అయ్యో వీరు నాశనానికి వెళ్ళిపోతున్నారే. మనందరికీ దేవుని వాక్య సత్యాన్ని బట్టి ఏంటి క్లియర్ గా మనకు తెలిసింది? ప్రభువుని ఎరగని వాడు ఖచ్చితంగా ఎక్కడికి పోతాడు? నరకం. అందులో ఏం మనకు తెలియని వింతేం కాదు ఇది. మరి మన సొంత ఇంట్లో రక్షణ లేనటువంటి వారు ఉండగా, మన బంధువుల్లో, రక్త సంబంధికుల్లో ఇంకా అనేకులు ఉండగా, వారు ఖచ్చితంగా నాశనానికి వెళ్తున్నారు అని వాక్యాన్ని బట్టి 100కి 100 ఖచ్చితంగా తెలుసుకొని ఉండగా, వారికి కలగబోయే నాశనాన్ని చూసి యెరూషలేమును చూసి ప్రభు ఏడ్చారు, హజాయలను చూసి ఎలీషా ఏడ్చారు. మరి మనకు అసలు దుఃఖం కలుగుతుందా? ఎప్పుడైతే ఇక్కడ నెహెమ్యా కూడా వాళ్ళ యొక్క ప్రజలు, వాళ్ళ యొక్క పట్టణం యొక్క సిచ్యువేషన్ ని గుర్తు చేసుకోగానే ఈయనకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. అసలు దుఃఖం కలుగుతుందా? ఇది ప్రశ్న. ప్రభు, ఆ హజాయల్ని ఎలీషా చూసిన కన్నులు నాకు కావాలి. యెరూషలేముకి ఇంకా అక్కడ నాశనం జరగలేదు అప్పటికే, కానీ జరగబోయే నాశనాన్ని చూసి ముందే ఏడ్చినటువంటి ప్రభు వంటి కన్నులు కావాలి. నాశనం జరిగిన తర్వాత ఏడవటం ఈజీనే. కాలిపోయింది, కూలిపోయింది, నెత్తి మీద పడింది, బొబ్బ వచ్చింది, దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, అయిపోయిన తర్వాత ఏడవటం ఎవడైనా ఏడుస్తాడు. దానికి దేవుని బిడ్డ అవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత లోకస్తుడు కూడా ఏడుస్తాడు. కానీ విషయాలన్నీ చేయి దాటికి పోక ముందే ఏడవటము, ఇది క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణం. అర్థమవుతుందండి? మన వారి కొరకైనటువంటి మన భారము ఏంటి? తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పిన్నిలు, బాబాయిలు, అత్తయ్యలు, మావయ్యలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు వారంలో ఒక్కసారన్నా సొంత వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటువంటి టైం ఉందా? ప్రతిరోజు నేను, నా ఇల్లు, నా పిల్లలు, ఇంతేనా ప్రార్థన? 7 రోజుల్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఒకరోజు ఈ రోజు ఎవరు, ఈ రోజు ఎవరు, ఈ రోజు ఎవరు, ఈ రోజు ఎవరు, స్ప్లిట్ చేసుకొని, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ విషయాలన్నీ, జ్ఞాపకం ఉండి ఉంటాయి కొంతమందికి. స్ప్లిట్ చేసుకోవాలి, మొత్తం రాయాలి, ఒక బుక్ పెట్టి ఎవడెవడు ఉన్నాడు, ఈ వైపు ఎవరున్నారు, ఆ వైపు ఎవరున్నారు. యూజువల్ గా ఫ్యామిలీలో భార్య భర్త ఉంటారు, ఆ వైపు ఎవరున్నారు, ఈ వైపు ఎవరున్నారు, మొత్తం లిస్ట్ రాయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. విలియం కేరీ ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకొని ఒక్కొక్క దేశం మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడంట. ఆ విధంగా చేస్తూ ఉండగా దేవుడు ఆయన్ని ఎక్కడికి పట్టుకొచ్చాడు? భారతదేశానికి తీసుకుని వచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడికి వచ్చేయండి, నెహెమ్యా దగ్గరికి వచ్చేయండి, మనకు సమయం సరిపోదు. కాబట్టి విన్నాడు, తర్వాత ఏడ్చాడు. ఆ తర్వాత 4వ వచనంలోనే నెక్స్ట్ మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటి? ప్రార్థన చేస్తా ఉన్నాడంట. కొన్ని దినములు ఉపవాసం ఉండి, మరొకటి ఏం చేశాడు ఆయన? విన్నాడు, ఏడ్చాడు. నెక్స్ట్ ఏం డిక్లేర్ చేసుకున్నాడు? ఫాస్టింగ్. ఈ రోజుల్లో ఫాస్టింగ్ భలే వింతగా చేస్తున్నారు తెలుసా? లోకస్తులు కావచ్చు, ఈవెన్ కొంతమంది క్రైస్తవుల్లో కూడా. ఏంటో ఫాస్టింగ్ తెలుసా? ఇలా ఆల్రెడీ రకరకాల జబ్బులు వచ్చేసినాయి ఒంట్లో, కాబట్టి ఈ రైస్ వద్దు, ఆ రైస్, లేకపోతే ఈ రైసే వద్దు, ఇంకేదో తిందాం, దాన్ని వేదోలాగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇది ఏ ఫాస్టింగ్ ఇంతకీ? బైబిల్ రకరకాల ఫాస్టింగ్స్ గురించి మాట్లాడింది. కంప్లీట్ ఫాస్టింగ్, ఇక వాటర్ లేదు, తిండి లేదు, కంప్లీట్ ఫాస్టింగ్ ఉన్న సందర్భాలు బైబిల్లో చూస్తాం మనం. పార్షియల్ ఫాస్టింగ్ ఉంటుంది, ఘన పదార్థాలన్నీ వదిలేసి లిక్విడ్స్ తీసుకుంటా ఉంటారు. మన ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం చేస్తుంటాం, జాబ్ ఇవ్వటమో, మజ్జిగ ఇవ్వటమో, లేదా టీ ఇవ్వటమో, మంచినీళ్ళు తాగటమో, ఇట్లాంటివి. సెక్షువల్ ఫాస్టింగ్ ఉంది బైబిల్లో. దేవుని పని కొరకు కొన్ని రోజులు కావాలంటే ఒకరికొకరు దూరముగా ఉండి వారు ఆ ఫాస్టింగ్ గురించి కూడా బైబిల్ మాట్లాడింది. రకరకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈయన చేసిన ఫాస్టింగ్ ఏంటంటే ఇంతకీ
దుఃఖముతో. ఏ ఉపవాసం ఇది? దుఃఖముతో ఉపవాసం ఉండి. దుఃఖము. ఇప్పుడు ఇంట్లో ఒక డెత్ జరిగింది అనుకోండి, దుఃఖం ఉంటది. అయ్యో వాళ్ళు వదిలి వెళ్ళిపోయారే, లేకపోతే ఇలా జరిగిందే అనేటువంటి బాధ ఉంటది. ఆ పెయిన్ లో రామ్మ తినమ్మ అని ఎవరో పట్టుకొస్తారు, అవునా? జనరల్ గా జరుగుతాయి ఇవి మరణాలు జరిగిన దగ్గర. దుఃఖమును బట్టి వాళ్ళకి ఏం బుద్ధి కాదు, ఆ టైంలో తినబుద్ధి కాదు. వీళ్ళేమంటారు, ఇప్పటికే 2 పూటలు అయిపోయింది, ఇంకా పోయిన వాళ్ళు వస్తారా, ఏదో నచ్చజెప్పి మొత్తానికి నోట్లో 2 ముద్దలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ ని బట్టి ఏం సహించట్లేదు, సహించట్లా. నిజమైన పెయిన్ ఉన్న దగ్గర ఏముండదు అని అంటే తినాలనేటువంటి బుద్ధి ఉండదు. ఈ రోజుల్లో పేరుకి ఫాస్టింగ్ ప్రేయర్స్ అని పెడుతున్నాం, ఇక్కడ పెట్టట్లేదు కదా, ఇంటికి వెళ్ళి తినేద్దాం లేదా బయటికి వెళ్ళి తినేద్దాం. అక్కడ ఏం కనిపిస్తా ఉంది అని అంటే ఆ పెయిన్ ని లోపల తీసుకోవట్లేదు ప్రాపర్ గా. శరీరం డామినేట్ చేసేస్తా ఉంది. ఫాస్టింగ్ ప్రేయర్ అనే పేరుతో వీళ్ళు ఎలాగో పెట్టట్లేదు ఇక్కడ, కాబట్టి ఇంట్లో వండుకు తినేద్దాం. మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ వీడు ఫాస్టింగ్ బ్రేక్ చేశాడని బయటపడిపోద్దామో, కాబట్టి ఏదో పని ఉన్నట్టు బయటికి వెళ్ళిపోయి అక్కడ తినేద్దాం. ఎవడు చూడగా అక్కడ. మనము గనక ఒక ఇష్యూను గురించినటువంటి పెయిన్ తీసుకోగలిగిన వారమైనట్లయితే మనకు సహించదు. సొంత వారి కోసం వారానికి ఒక పూట ఫాస్టింగ్ ఉండలేవా? సంఘం కోసం ఒక పూట ఉండలేవా? డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, దేశం కొరకు అయ్యో ఒక పూట ఉండలేమా? ఏమైపోదు. 12 years 13 years ఉన్నాయి. ఓ బొడ్డోడు టీనేజర్. ఆ టీనేజర్ గురించి ఆగ్రాలో జీసస్ మిషన్ అని బాలసుందరం గారు అక్కడ పరిచయం చేస్తూ ఉంటారు. ఆయన మొన్న పెట్టినప్పుడు చూశాను. వాడు 40 days ఫాస్టింగ్ చేశాడండి. ఇప్పుడు ఎన్ని రోజులు? ఊరుకోండి బ్రదర్, 3 రోజులు అంటేనే మాకు ముప్ప తిప్పలు అయిపోతుంది, ఇక 40 రోజులు అంటే మేము సీఎం వదిలేసి ఇంకేదన్నా చూసుకోవాలి బయట, మరీ అట్ట చేస్తే ఎట్లాగా అంటారా? ఏం అయిపోదండి. చాలా మంది ఉన్నారు. విజయవాడలో ఒక ప్రభాకరన్ గారని, ఆయన ఆర్మీలో చేసి ఉద్యోగం రాజీనామా చేసి ఆయన సేవకు వచ్చారు. పెంటకోస్టల్ చర్చ్ అన్నమాట. విజయవాడ గొండల దగ్గర ప్రభాకరన్ గారని మంచి సేవకుడు ఆయన అంటే ఫాస్టింగ్ 40 రోజులు చేస్తుంటాడు, ఏదో ఒక పూట చేసినట్టు. అప్పుడప్పుడు కలిసినప్పుడు అన్నా రెండన్నా టీ తాగుదాం, లేకపోతే ఇంకా లేదు తమ్ముడు ఫాస్టింగ్ లో ఉన్నా, ఈ రోజు 36వ రోజు అనేవాడు, లేదా ఈ రోజు 22వ రోజు అనేవాడు. చీటికి మాటికి. అంటే రిపీటెడ్ గా 40 days చేసిన ఆయన్ని ఇన్ని సంవత్సరాల్లో నేను చూసింది ఆయన్ని. మిగతా వాళ్ళందరూ కేసులు ఏమో నాకు తెలియదు, కానీ నేను రిపీటెడ్ గా చూసిన వ్యక్తి ఆయన. ఇక నిష్ట అంటే నిష్ట, ఎంత నిష్టగా ఉండేవాడంటే ఇక ప్రార్థనలో పట్టుకుంటే వదలరు అనమాట. ఒక రకంగా ఆయనకి మొండోడు అని పేరు పెట్టచ్చు. మొండోడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మన పెద్దన్న, కొంతమందికి తెలుసు, జోసఫ్ వాళ్ళ అన్న. ఇక మొండోడు అనమాట. అంటే ఫాస్టింగ్ ఉండేవాడు, ఎప్పుడు తినేవాడు అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కదా, ఫాస్టింగ్ ప్రేయర్ లో ఫాస్టింగే కదన్నా అంటే, ఫాస్టింగ్ ప్రేయర్ చక్కగా జరగటం కోసం ఈయన ముందు ఫాస్టింగ్ ఉండేవాడు. ఇక చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్ చక్కగా ఉండాలి జరగాలి అని ముందు ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట ఈయన. మళ్ళీ అసలు మనకి ఫాస్టింగ్ అనేది ఒక డిసిప్లిన్ అండి క్రైస్తవులకి. ఆ డిసిప్లిన్ ఉందా అనేది ముందు చెక్ చేయాలి. దుఃఖముతో వాళ్ళకి సహించలేదంట, తినలేదు. తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ ప్రార్థన. తర్వాత ఆయన చేసింది ఏంటి? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎప్పుడంటది? కూసేపా? రాత్రింబగళ్ళు. ఏమాట ఉంది అక్కడ? రాత్రింబగళ్ళు. కొన్ని దినములు అంటున్నాడు. 6వ వచనంలో ఆ మాట ఉంది. ఏమని? దివారాత్రము నీ సన్నిధిని దివారాత్రము నేను చేయు ప్రార్థన అంగీకరించు. దివారాత్రం అంటే డే అండ్ నైట్, రాత్రింబగళ్ళు కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అక్కడ కొన్ని దినములు అని ఉంది, ఎన్ని దినములో మనకు క్లారిటీ లేదు.
ఫాస్టింగ్ కూడా కొన్ని దినములు అన్నాడు. ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నాడంటే మనకు తెలియదు. సో ఒక ప్రిన్సిపల్ ఏంటి, ఈయన 3 రోజులు ఉన్నాడా 30 రోజులు ఉన్నాడా, ఇప్పుడు మనం దాని గురించి జుట్టు పీక్కోవాల్సింది లేదు. బైబిల్ సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా ఉండు అంతే. కాబట్టి ఆయన కొన్ని దినములు, ఇంతకీ ఆ కొన్ని దినాలు ఆయన ప్రార్థన చేసినటువంటి విధానం ఎట్లా ఉందో కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం రండి. మొట్టమొదటిగా ఆయన ప్రార్థనలో ఏముంది, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. 5వ వచనం ఎట్లా ప్రార్థన చేశాడంట, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని మొదలుపెట్టాడు ప్రార్థన. అర్థమైందా? సో మొట్టమొదటిగా ఆయన ప్రార్థనలో ఏముంది, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నువ్వు ఆకాశమందు ఉన్నటువంటి దేవుడవు, నీవు భయంకరుడవు, నీవు గొప్ప దేవుడవు, ఎవరైతే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుస్తారో వాళ్ళని కటాక్షించే దేవుడవు, వాళ్ళతో నిబంధనని స్థిరపరిచే దేవుడవు, వదిలిపెట్టే దేవుడవు కాదు అని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలో కూడా ఏముండాలి, ముందు దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన ప్రేయర్లో ఏముంది, నెక్స్ట్ 6వ వచనం చదవండి. కాబట్టి దేవా, నీ చెవి వచ్చి నీ కన్నులు తెరిచి నా ప్రార్థన విను అంటూ ప్రార్థన ఉంది. అర్థమైందా? అంటే ఏంటి, నన్ను దృష్టించు. అర్థమైందా? నీ చెవి యొగ్గి, నీ చెవి ఎక్కడం అంటే ఏంటి, కేవలం వినటం కాదు. చెవి ఎక్కడం అంటే కొన్నిసార్లు పిల్లలు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళేమో ఎంత ఉంటారు, మనమేమో అంత ఉంటాం, తొందరగా రీచ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం, కొంచెం బెండ్ అయ్యి చెయ్యి ఎట్లా కొంచెం అడ్డు పెట్టుకొని వినటానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి చెవులో ఏదో చెప్తా ఉంటారు. చెవి ఎక్కటం అంటే అది, అంటే బెండ్ అయ్యి వినటం, అంటే చాలా సీరియస్ గా శ్రద్ధగా వినటం గురించిన ప్రస్తావన అది. కాబట్టి ఏమంటున్నాడు, దేవా, నీ సన్నిధిలో మేము చేస్తున్నటువంటి ప్రార్థనని ఏం చేయాలి, చెవి ఎగ్గి వినమని. ఎవరి పక్షంగా చేస్తున్నాడు ఇంతకీ, ఇజ్రాయేలీల పక్షంగా, తన పక్షంగా కాదు. తను బానే ఉన్నాడు, కోటలో ఉన్నాడు, ఆయనకు ఒక మంచి డూప్లెక్స్ ఉంది లేదా విల్లా ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో. ఆయన కింద మళ్ళీ ఆయనకి పనిచేసే పనులు ఉన్నారు ఇంట్లో. ఆయనకి ఏం తక్కువ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కి ఏం తక్కువ లేదు, ఫెసిలిటీస్ కి ఏం తక్కువ లేదు, కార్లకి ఏం తక్కువ లేదు. ఈ రోజు కారు ఆ రోజు రథం. నెహెమ్యాకు కూడా ఉండే ఉంటది ఖచ్చితంగా, ఏం తక్కువ లేదు. కానీ ఈయన ప్రార్థన దేనికోసం, ఇజ్రాయేలీయుల కోసం. ఈ రోజు మన కడుపు నిండి ఉండొచ్చు, అన్ని రకాల సౌలభ్యాలతో మనం బాగానే ఉండుండొచ్చు, మన ప్రజల కొరకు ప్రార్థనకు పూనుకోవాలి మనం. మీకు తెలుసా అండి, ప్రతిరోజు హంగర్ ఇండెక్స్ ప్రకారం చూస్తే 30,000 మంది ఆకలితో తిండి లేక చచ్చిపోతున్నారు. 30,000 ఈచ్ అండ్ ఎవ్రీడే, ప్రతిరోజు. ఇది ఎవ్రీడే లెక్క. మనకేమో ఎంత ఇదంటే, చల్లడి తింటాం, అది పడే మళ్ళీ కొత్తగా ఉండు అవునా కదా, ఇదేనా ఆ ఐటమ్ లేదా, నాకు ఏం వద్దులే నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఇది మన పరిస్థితి. తిండి లేక చస్తున్నారు జనాలు. ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మట్టి తీసుకొని నీళ్ళలో తడిపి దాన్ని మన చపాతీలాగా చేసి ఎండబెట్టి పక్కన పెడతారు. పిల్లలు వచ్చి దాన్ని తీసుకొని ముక్కలుగా తుంపుకొని తింటారు మట్టిని. వాళ్ళకి అదే ఫుడ్, వాళ్ళకి లేదు. ఈవెన్ ఇప్పుడు జరుగుతుంది అది. కానీ మన పరిస్థితి ఏంటి, మరి ఒక ఐటమ్ ఏంటి బ్రదర్, కనీసం ముందు పచ్చడి ఉండాలి, దానిలోకి నెయ్యి ఉండాలి, ఆ తర్వాత ఇంకేదో ఉండాలి, ఆ తర్వాత ఇంకొకటి ఏదో ఉండాలి, ముగింపులో మళ్ళీ ఏముండాలి, మళ్ళీ ఫినిషింగ్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఐస్ క్రీము, మళ్ళీ దాని తర్వాత ఫైనల్ గా ఒక ఇల్లి, మళ్ళీ ఇంకేదో డిజర్ట్, అది ఇది మన పరిస్థితి. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు అండి అన్నం సహించదు మనకి.
చాలా మన యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా లిమిట్ లోకి వచ్చేస్తుంది. ఊరికే దుబారా చేయము. మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు విషయాలు తెలియదు. మనకి హనాని లాంటి వాళ్ళు కావాలి, వచ్చి విషయాలని చెప్పేవాళ్ళు, పరిస్థితులను వివరించేవాళ్ళు. లేకపోతే దోబరా చేస్తా ఉంటాం. తర్వాత చూడండి ఏం చేశాడు. మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా చెవియొగ్గి నీ కన్నులు తెరిచి నా ప్రార్థన వినుము అంటున్నాడు. మూడవదిగా దేవుని సన్నిధిలో దివారాత్రాలు ప్రార్థన చేశాడు, డే అండ్ నైట్. అదే 6వ వచనంలో మనకు కనబడేది ఇజ్రాయేలీల పక్షమున ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు ఎవరి పక్షమున ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకొన్ని సార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫాస్టింగ్ ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. బయటికి వెళ్ళా కదా అంటే లేదన్నా ఈరోజు నేను ఫాస్టింగ్ అంటాడు. మరి ఫాస్టింగ్ రోడ్డు మీద తిరుగుతున్నావు, ఓ మూల కూర్చొని ప్రార్థన చేయరాదు? కొంతమందికి ఫాస్టింగ్ ఏమో ఆచారం. ఈరోజు ఫ్రైడే కదా, అవును ఫ్రైడేనే, ఫాస్టింగ్ ఉండి తీరాలి, మంచిదే. కానీ ప్రార్థనలో ఏదైనా కారణాన్ని బట్టి ఎటో దేవుని పనిలో ఏ జర్నీలోనో లేకపోతే ఇంకొకటి ఎక్కడో ఉన్నప్పుడు నేను ఫాలో అయ్యేది లేదా నేనేంటంటే ఫాస్టింగ్ ఉంటే ప్రార్థనలో ఉండాలి. ఫాస్టింగ్ ఉండి రోడ్ల మీద తిరుగులాటాలు చక్కర్లు కొట్టడం కాదు. తర్వాత 7వ వచనం చూడండి. 6వ వచనంలోనే ఇంకా ఏం చేశాడంటే ఆయన నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలుల కుమారుల దోషమును ఒప్పుకొనుచున్నాను. ఏం ఒప్పుకుంటున్నాడు? ఇజ్రాయేలీలు తన వాళ్ళు ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ పక్షముగా చేస్తున్నాడు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ చేస్తున్నాడు. పాపాలు ఒప్పుకోవడంలో ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నాడు, రెండవది నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. వ్యక్తిగతమైన పాపాలు ఒప్పుకుంటున్నాడు, సమాజముగా వాళ్ళ యొక్క పాపాలని ఒప్పుకుంటున్నాడు. కన్ఫెషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రేయర్. దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా ఆయన వింటున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉండగా ముందు చేయవలసింది ఏంటి? ఒప్పుకోవడం. అది చేయకుండా మనము పెద్ద ప్రార్థన చేసాం, ఆయన దాన్ని లెక్క కూడా చేయడు. అదే మనకి 59వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 2 వచనాల్లో చెప్తారు. ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెయ్య కురచ కాలేదు, మీ పాపములు ఆయనకి మీకు అడ్డుగా వస్తున్నాయి కాబట్టి ఆయన ఆలకించట్లేదు. సింపుల్. అందుకే PRAY ప్రే అన్నప్పుడే P అంటే ప్రైజ్, ఆయన స్తుతించాలి, R అంటే రిపెంట్. ముందు పశ్చాత్తాపడాలి, ఆ తర్వాతే A అంటే ఆస్క్, అప్పుడు అడగటం, చివరిది Y అంటే ఈల్డ్, లోబడటం. ఈయన తర్వాత ఏం చేశాడంట? 7వ వచనం చూడండి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. 2 విషయాలు తీసుకొచ్చాడు. ఒకటి అసహ్యంగా ప్రవర్తించాము, రెండవది నీ యొక్క వాక్య ప్రకారము మేము జీవించలేదు, చెయ్యలేదు. రెండు చెప్తున్నాడు. ఒకటి వాక్యానుసారమైన జీవితం లేదు, ఇది ఒక ఒప్పుకోలు. ఏం లేదు? వాక్యానుసారమైన జీవితము లేదు. మనం కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దేవా, వాక్యానుసారమైన జీవితం నాకు ఈ ఏరియాలో కనబడట్లేదే. మరొకటి ఏంటి? వారి యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి లోపము. బహు అసహ్యంగా ప్రవర్తించాం. ఇట్లెట్లా ప్రవర్తించాం అసలు? మేము ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాన్ని ఒప్పుకుంటున్నాడు, వాక్యానుసారంగా జీవించట్లేదు అనే ఈ 2 ఏరియాస్ ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 8, 9 వచనం. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకముకు తెచ్చుకొనుము. మీరు అపరాధము చేసిన యెడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని సమకూరుస్తాను. నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చితివే కదా. ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నాడు.
దేవా నువ్వు చెప్పావు కదా, తప్పు చేసినా సరే నిజంగా ఒప్పుకొని నీ వైపు తిరిగి సరి చేసుకుంటే మీరు ఎక్కడికి తోలివేయబడినా ఏమైపోయినా మరలా తీసుకొచ్చి సమకూర్చి మిమ్మల్ని ఇచ్చేస్తానని నువ్వు సెలవిచ్చితివి కదా, లేదా నీవు వాగ్దానం చేసేటివి కదా. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థనలు ఇవన్నీ ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఏం చూసాము? మనలో ఉన్నటువంటి లోపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవది ఆయన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాలని క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేయాలి. ఇక కిందకు వచ్చేయండి, 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించి నేను రాజుకు గిన్నె అందించువాడనై ఉంటిని. కాబట్టి ఏమంటున్నాడు? చిత్తగించుము అంటున్నాడు 10వ వచనంలో. తర్వాత ఏమన్నాడు? నీ దాసుడనైన నా మొరను అంటున్నాడు. చిత్తము అని అనటంలో, నీ దాసుని అని అనటంలో అక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ఆయన ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. కొన్నిసార్లు ప్రార్థనలు ఆజ్ఞాపిస్తారు తెలుసా దేవుడికి. వీళ్ళకి తగ్గింపు కాదు ఉండేది, వీళ్ళకి గర్విష్ఠులు. ఆవిడ కోసం చేస్తావు అన్నట్లుగా, ఆయన ఏదో మనకు అచ్చి ఉన్నట్టు అప్పున్నట్టు. ప్రార్థనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. చిత్తగించము అంటున్నాడు. నీ దాసున్నయ్యా అంటున్నాడు. ప్రార్థనలో ఉండవలసిన మరొక విషయం ఏంటి? తగ్గింపు. తగ్గింపు. అంతేకాదు, రెండవ మాట చూడండి అక్కడ 11లోనే, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించే వాళ్ళం మేము. ఎవరు మేము? ఒకటి, నీ నామమును ఘనపరచుటయందు ఆనందించే వాళ్ళము. ప్రార్థనలో ప్రార్థించేవారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నీ నామమును ఘనపరచుటయందు ఆనందము. దేనిలో ఆనందం మనకి? చాలాసార్లు మన నామాన్ని గణపరచుకోవడం మనకి ఎంత ఆనందమో. నేను ఎంత వాక్యం చెప్తానో తెలుసా, నాకేం తెలుసో తెలుసా, నాకేముందో తెలుసా అని మన నామాన్ని గణపరుచుకోవటంలో తొందర ఎక్కువ. తెలుగులో తొత్తర అనే మాట ఉంటుంది. కానీ నిజమైనటువంటి దాసునికి ఉండే, ఆయన ఇందాక చిత్తగించము నీ దాసుని అన్నాడు కదా, నిజమైన దాసునికి ఉండే లక్షణం ఏంటంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నామముని గణపరచడంలో ఆనందం ఉంటుంది నిజమైన దాసుడికి. వీడి నామాన్ని వీడు గణపరచుకోవటంలో కాదు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, భయభక్తులు అనే మాట. ఆ యజమానుని నామాన్ని గణపరచాలి అనే ఆలోచన కలగాలన్నా, ఆయన నామాన్ని గణపరచడంలో ఆనందించేవాడిగా ఉండాలన్నా వీడికి ఉండాల్సింది ఏంటంటే భయభక్తులు. భయభక్తులు ఈజ్ నథింగ్ బట్ విధేయత. ప్రార్థనలో ఉండవలసింది ఏంటి? మరొకటి విధేయత. విధేయత. ఆ తర్వాత ఇంకేం అడిగాడు? ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను బతిమలాడుతున్నాను. దేవుని యొక్క దయ కొరకు అడుగుతున్నాడు. దేవా నీ దయ చూపువా. అది కూడా ఎట్లాగా? బతిమలాడుతున్నాడు, ఆజ్ఞాపించట్లేదు, ఇంకేదో చేయట్లేదు. దేవుని దయను అడుగుతున్నాడు. దేవుని యొక్క దయ మాత్రమే కాదు, నీ దాసుని ఆలోచన సఫలపరిచి అంటే ఏంటి? ఆ ప్రార్థన ఏమవ్వాలి? సఫలమవ్వాలి. సఫలమవ్వాలి. మనము కూడా ఈ యొక్క నెహెమ్యా యొక్క ప్రార్థనలో నుంచి పాఠాలు నేర్చుకొని అవి మనం ఆచరించడం గనక పూనుకుంటే మన జీవితాల్లో కూడా పాడైన జీవితాలు అవ్వచ్చు, పాడైన కుటుంబాలు అవ్వచ్చు, పాడైన సంఘం అవ్వచ్చు, పాడైనటువంటి పట్టణం అవ్వచ్చు, లేదా పాడైపోతున్న మన దేశం అవ్వచ్చు, ఇది కూడా రివైవ్ అవుతుంది, ఇది కూడా మరలా కట్టబడుతుంది. సేమ్ ప్రిన్సిపల్. సో ఎప్పుడైతే ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము ఎంత గొప్పది అని అంటే, నెక్స్ట్ ఎట్లా స్పందించాలో కేవలం అక్కడ అడగటం మాత్రమే కాదు,
ఈ యొక్క ఫాస్టింగ్ ఉన్న డేస్ లో ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు, ఒకవైపు ప్లాన్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకి ప్రార్థన అంటే ప్రార్థన ఒకటే, ఏముండదు ఇక ప్లానింగ్ ఉండదు. దేవా దేశాన్ని రక్షించని ప్రార్థన చేయటమే ఎప్పుడు. దేశానికి బయటికి వెళ్ళి దేశాన్ని చూడటం ఉండదు, దర్శించటం ఉండదు. దేశం కొరకు ఏదైనా మనం చేయగలిగింది చేయటం. ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. ప్రార్థన ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, పరిచర్య కూడా ఉండాలి. ఈయన ప్లానింగ్ ఎట్లా కుదిరింది అని అంటే, ఈయన ముఖం చాలా డల్గా ఉందంట. రాజు అడిగాడు, ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇట్లా లేవే, ఏంటి ఇట్లా ఉన్నావు అని అంటే ఎట్లా చెప్పాడు? ఏమండి రాజుగారండి అనగనగా మొదలు పెట్టాడా? స్ట్రైట్ గా ఒక మాట చెప్పాడు. అది చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, 3వ లైన్ దగ్గర చూడండి. 2వ లైన్, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో విషయాన్ని ఎట్లా కమ్యూనికేట్ చెయ్యాలో నెహెమ్యాకి ఈ యొక్క డేస్ లో అర్థమైంది. రాజుకి ఏం చెప్పాడు? ఏమండి మాది పలానూరు, ఆ ఊరు పేరు యెరూషలేము, కాలిపోయింది, కూలిపోయింది, ఇట్లా కథ మొదలు పెట్టాల. ఏం చెప్పాడు? నా పితరుల సమాధులుండు పట్టణము అన్నాడు. రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి సమాధులుండు పట్టణము విలువైంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరు లెక్క చేయట్లా. ఒకరిని పెట్టొచ్చాక కొన్ని రోజులకి తవ్వేసి మళ్ళీ ఇంకొని పెడుతున్నారు, జనాభా పెరిగిపోయి. సమాధులుండు పట్టణం అంటే చాలా విలువైంది అది. నా పితరుల సమాధులుండు పట్టణం పాడైంది అనగానే రాజుకి వెళ్ళవలసిన వర్తమానం వెళ్ళిపోయింది. అంత పని జరిగిందా? ఎమ్మటే బయలుదేరి అన్నాడు. విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆ విధంగానే కమ్యూనికేట్ చేశాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన నుంచి వచ్చింది. దట్స్ వై ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రార్థించి, అందుకే ఒక పాట పాడతాం కదా, ఏమని, విస్తార పంట పొలము నుండి ప్రార్థించి పని చేయ నేర్పు అని పాడు. ఏ పాట అది? ఇదిగో దేవా పాటలో. కాబట్టి ముందు ప్రార్థన, తర్వాతే పని. కొంతమంది మొదలు పెట్టాక ఆటంకాలు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తారు కొంతమంది. ముందు ప్రార్థన, తర్వాతే పని. రైట్? సో నెహెమ్యా యొక్క జీవితంలో నుంచి ఈ పాఠాలను మనం గుర్తు చేసుకుంటూ, మన ప్రేయర్ లైఫ్ ను ఒకసారి గమనిస్తూ, మనం కూడా ఈ రకమైన ప్రార్థనకి పూనుకున్నట్లయితే మన వ్యక్తిగత జీవితము, ఫ్యామిలీ, సంఘము, మన ఊరు, అది ఇప్పుడు ఉంటున్న ఊరు అవ్వచ్చు, లేకపోతే వదిలొచ్చిన ఊరు అవ్వచ్చు, మన దేశము, అక్కడ ఉద్యమం రావాలన్నా, అవి కూడా మరలా కట్టబడాలి అన్న సేమ్ ప్రిన్సిపల్. ప్రార్థన చేసుకుందాం. రండి మరి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. సో మనకు సమయం కొంచెమే ఉంది కాబట్టి దయచేసి చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఒక 3 లేదా మాక్సిమం 4 minutes, అంతకు మించి చేస్తే మనకి సమయం సరిపోదు. సో ఈ సమయంలో ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. వినిన మాటలతో చేద్దాం. లేకపోతే ఒక పని చేద్దాం, ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. రండి మోకరించండి. ఆన్లైన్లో వాళ్ళు కూడా మీరున్న స్థలాల్లో మోకరించండి. ఈ సమయంలో వినిన వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా ప్రభుకి, దేవుని వాక్యపు వెలుగులో మన విషయాలు చెప్పుకుందాం. ఈ సమయంలో మన సొంత వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి, పర్వాలేదు. రక్షణ లేనటువంటి సొంత వారు, బంధువులు, రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, నీ ఆఫీసులో వాళ్ళు అవ్వచ్చు, ఎవరెవరైతే నీకు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారో వారందరి రక్షణ కోసం పెద్ద ప్రార్థన చేయక్కర్లా, జస్ట్ వాళ్ళ ప్రేయర్ గుర్తు చేసుకున్నా చాలు. వీరిని వాక్యంతో సమర్పించుకుందాం. అదేవిధంగా రక్షణ లేనటువంటి మన సొంత వారు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి, ఎవరికి వాళ్ళు ఒక 5 minutes టైం తీసుకొని చేయండి. నీ సొంత వారు ఎవరో నీకే తెలుసు, అందరి పేర్లు అందరికీ తెలియదు. చేయండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి.